వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 29వ శ్లోకం నెంబర్ 29. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. తాత్పర్యం: నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతముల యందు దర్శిస్తారు. ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో అదే విధంగా భగవంతుడు తన ఎన్నో శక్తుల ద్వారా సృష్టిలో అన్నింటి యందు నిబిడీకృతమై ఉండి వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు. పరిపూర్ణత సాధించిన యోగులు అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూస్తారు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ది ట్రూ యోగీస్ యునైటింగ్ దేర్ కాన్షియస్నెస్ విత్ గాడ్ see with equal eye all living beings in God and God in all living beings. Just as the sun, while remaining in one place, spreads its light everywhere, similarly, the Supreme Lord, by his various energies, pervades and sustains everything that exists. The perfected yogis, in the light of realized knowledge, see everything in its connection with God. Om Namo Bhagavate Vasudevaya.